హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో ఈ దీపావళికి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పాకంగారులు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, సో అప్పుడు నైవేద్యంగా అమ్మవారికి ఈ పాకంగారులు అయితే మా ఇంట్లో అయితే తప్పకుండా తయారు చేస్తారు. జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పాకం గారెలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పొట్టు లేని మినపప్పు వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసి 4 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 గంటల పాటు పప్పు ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తక్కువ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం గారెల పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పప్పును స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసేసుకుని స్పూన్తో ఒక 2-3 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఈ గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి పక్కకు పెట్టేసుకుని పాకం గారెలు తయారు చేసుకోవడానికి బెల్లం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లం వేసుకుని 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని బాగా కలిపేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ కడాయి ఒకసారి కడిగేసుకుని అందులోనే ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ వేసుకుని ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. పాకమేమీ రానవసరం లేదు. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ కడాయి పక్కకు దించేసుకుని బెల్లం పాకం చల్లారిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గారెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా అరిటాక్ కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ తీసుకుని చేతికి వాటర్ అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా గారెల్లా ఒత్తేసుకుని గారెలు వేసేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్ని గారెలు సరిపోతే అన్నీ వేసేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ గారెలు క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ గారెలు క్రిస్పీగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి తీసేసుకుని వెంటనే బెల్లం పాకంలో వేసేసుకోవాలి. ఇలా ఈ గారెలు బెల్లం పాకంలో వేసిన వెంటనే గరిటతో ఇలా కలుపుకుని మూత పెట్టి పాకం పట్టించుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా గారెలు వేసుకోవాలి. ఇలా ఈ గారెలు వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇవి పూర్తిగా వేగేలోపు ముందుగా వేసిన పాకం గారెలు పాకం నుండి తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాకంలోకి రెండో వాయి గారెలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అన్ని గారెలకు కూడా పాకం బాగా పడుతుంది. ఇలా ఎన్ని గారెలు అయితే అన్నీ వేసేసుకుని ఈ పాకం నుండి తీసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి. మిగిలిన పాకం ఇలా పైనుంచి వేసుకుంటే అన్ని గారెలకి కూడా ఈ బెల్లం పాకం బాగా పడుతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే జ్యూసీ పాకం గారెలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఈ విధంగా ప్రతి గారికి కూడా బెల్లం పాకం బాగా పట్టి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మీరు కూడా తప్పకుండా బెల్లం పాకం గారెలు అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.